ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ పార్టీకి కీలక నేత రాహుల్ గాంధీకి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. నేత రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన మరో 25 మంది ఎంపీలను కాల్చి చంపుతామంటూ బెదిరింపుల వీడియో విడుదల చేసిన ఓ వ్యక్తిని రాజస్థాన్లోని కోట పట్టణంలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతన్ని రాజాసింగ్ గా గుర్తించారు. రాజాసింగ్ కర్ని సేనకు అధికార ప్రతినిధిగా అయితే వివరిస్తున్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశంలో 25 మంది కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను దూషించడం బీజేపీతో పాట కర్ని సేనను తీవ్ర ఆగ్రహానికి గురి చేసిందన్నాడు. మరోసారి ఇలాంటి ఘటన పునరుత్థం అయితే ఆయా ఎంపీల ఇళ్లలోకి చొరబడి ధ్వంసం చేస్తానని హెచ్చరించాడు. ఇక రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే స్పీకర్ ఓం బిర్లా అసభ్య పదజాలంతో దూషించారని రాజాసింగ్ అయితే ఆరోపించాడు. ఓం బిర్లా పట్ల మళ్ళీ అభ్యంతరంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తుపాకీలో కాల్చేస్తామని ఇక వీడియో తేల్చి చెప్పాడు. 25 మంది ఎంపీలు 24 గంటల్లోనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే ఒకరి తర్వాత ఒకరిని కాల్చేస్తామని పేర్కొన్నారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నారు.